మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న భారీ సినిమా మన శంకర వరప్రసాద్ గారు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటిదాకా చేసినవి 6 సినిమాలు. మన శంకర వరప్రసాద్ 7వ సినిమా. ఈ 7 చిత్రాల్లో 3 సార్లు చిరుతో జతకట్టిన కథానాయిక నయనతార. సీనియర్ స్టార్లకు హీరోయిన్లను సెట్ చేయడం కష్టమవుతున్న రోజుల్లో చిరుతో నయన్కు బాగానే జోడి కుదిరింది. సైరా నరసింహారెడ్డిలో చిరు భార్య పాత్రలో కనిపించింది నయన్. అయితే గాడ్ ఫాదర్లో మాత్రం ఇద్దరిని జోడీగా చూపించలేదు. చిరుకు నయన్ను చెల్లిగా చూపించి పెద్ద షాక్ ఇచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా జనాల దృష్టిలో లేదు కాబట్టి ఈసారి చిరు పక్కన నయన్ను జోడీగానే తీసుకున్నాడు అనిల్ రావిపూడి. మన శంకర వరప్రసాద్ గారిలో చిరు నయన్ మధ్య బాగానే కెమిస్ట్రీ పండబోతుందని మీసాల పిల్ల పాట ప్రోమోలో చూస్తే అర్థమవుతుంది. ఈ పాట సినిమాలో చిరు నయన్ల పాత్రల గురించి, కథ గురించి కొంత హింట్ కూడా ఇవ్వడం విశేషం. మన శంకర వరప్రసాద్ గారు చిరుకు నయన్ మాజీ భార్య పాత్రలో కనిపించనుండడం విశేషం. మీసాల పిల్ల పాట లిరిక్స్ గమనిస్తే ఆ విషయం తెలుస్తుంది. ఈ పాటలో నీ తప్పులే ఒకటా రెండా, చిత్రగుప్తుడి చిట్టాలా, నీ వేషాలు చాలే, నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదులే అని నయన్ అంటే, రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా అని చిరు అంటాడు. దానికి బదులుగా నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా అని నయన్ రెట్టించి అడిగితే, అబ్బా పాతవన్నీ తోడాలా, నా అంతు ఏదో చూడాలా అని చిరు బదులిస్తాడు. దీన్ని బట్టి ఇష్టపడి పెళ్లి చేసుకొని విడిపోయిన జంట కొన్ని కారణాలతో మళ్ళీ కలిసి పని చేయాల్సి రావడం, మాజీ భార్యతో తిరిగి కలవడానికి హీరో ప్రయత్నించడం, ఈ నేపథ్యంలో కథ నడిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి దీని చుట్టూ అనిల్ ఎలాంటి డ్రామా కామెడీ నడిపాడో, ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి. అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలాగే చూపిస్తానని మాటిచ్చిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆ మాటలను నిలబెట్టుకునే పనిలో పడ్డారు. లేటెస్ట్గా విడుదలైన మొదటి సింగిల్ మీసాల పిల్ల కేవలం 2 రోజుల్లోనే యూట్యూబ్లో సృష్టించిన సంచలనం చూస్తే ఇది ఆరంభం మాత్రమే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ మ్యూజిక్ వీడియోస్ చార్ట్స్లో ఇండియా వైడ్ నంబర్ 1 స్థానంలో ట్రేడ్ అవుతూ మెగా ప్రభంజనాన్ని చూపిస్తుంది. త్వరలోనే 2వ పాటను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మీసాల పిల్ల అలకకు మెగాస్టార్ చూపించిన బుజ్జగింపుకు దేశం మొత్తం ఫిదా అయిపోయింది. ఈ పాటలో చిరంజీవి పలికిన గ్రేస్, కామెడీ టైమింగ్, హావభావాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే పాటను పదే పదే రిపీట్ మోడ్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. హీరోయిన్ను ఆట పట్టించి కొంటి చూపు నుంచి క్షణాల్లో కామెడీతో కూడిన నిస్సహాయతను ముఖంలో పలికించడం ఆయనకే చెల్లింది. ఆయన స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్, పాత్ర యొక్క ఫ్రస్ట్రేషన్ను కూడా గ్రేస్ఫుల్గా చూపించిన విధానం గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ప్రమోషన్స్ ఆరంభంలోనే ఈ రేంజ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్లో కొత్త ఉత్సాహం నెలకొంది. సాహుగార్లపాటి సుస్మిత కొణిదెల అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్టించేలా సిద్ధం చేస్తున్నారు. ఈ ఒక్క పాటకే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే ఇక సినిమా థియేటర్స్లోకి వస్తే మెగా ఫ్యాన్స్కు పూనకాలేనని చెప్పడంలో సందేహం లేదు. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లు కొల్లగొట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు చిరుతో అంతకు మించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.